ఒక కేసు వచ్చిందండి. వాళ్ళ హస్బెండ్ వైఫ్ చాలా మంచి కపుల్, వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు. ఆ అబ్బాయికి ఏంటంటే హెవీ పోర్న్ అడిక్షన్. అసలు వైఫ్ తో 3 ఏళ్లలో ఒక్కసారి కూడా సెక్స్ అవ్వలేదు. పోర్నోగ్రఫీ ఒక డ్రగ్ లాగానే అండి. ఇప్పుడు ఒక డోపమిన్ అనేది ఎక్కువ హిట్ వస్తుంది. ఆ పోర్న్ ఆపేయంగానే డోపమిన్ తగ్గిపోతాం, మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం ఆ డోపమిన్ రావాలి అని. సో ఒక డ్రగ్ వేసుకున్నట్టే. చాలా మంది రిలేషన్షిప్ లో ఉంటారు. ఆ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది టాక్సిక్ రిలేషన్షిప్ ఇది నార్మల్ రిలేషన్షిప్? ఫస్ట్ 6 months 1 year ఏం కనిపించకపోవచ్చు టాక్సిక్ రిలేషన్షిప్ లో సైన్స్ అంతా. అబ్బో చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు అబ్బాయి అమ్మాయికి 100 times ఫోన్ చేయటం, రోజు 100 text మెసేజెస్ పెట్టడం, కాన్స్టెంట్లీ ఫోన్ చేస్తూనే ఉండటం, ఒకే రోజు ఐ లవ్ యూ ఐ హేట్ యూ చెప్పడం. మీ పార్ట్నర్ మొబైల్ చూశారు అంటే, మూవీలో చూసాను, ఐ డోంట్ రికాల్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు మొబైల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఓకే, దానివల్ల బ్రేకప్ అయిపోతుంది. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ట్రూ లవ్, ఐ మీన్ దే కెన్ షేర్ ద పాస్వర్డ్స్ టు ఈచ్ అదర్, మన మొబైల్ చూడవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, అరే నా ఫోన్ ఎందుకు ఇవ్వాలా, ఎందుకు చెక్ చేస్తాడు అంటే నా మీద నమ్మకం లేదా. మీ పార్ట్నర్ మొబైల్ చూశారు అంటే ఏదొకటి నచ్చంది 100% దొరుకుతుంది. అంటే అసలు దొరకని రోజే ఉండదు, దొరకని కపులే ఉండరు. నువ్వు 20 years అవ్వండి, 60 years అవ్వండి, అంటే అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అని కాదు, ఏదొకటి మీకు నచ్చంది దొరుకుతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు బ్యాడ్గా ఉండి నెక్స్ట్ డే చాలా సారీ అని చెప్పి చాలా థింగ్స్ హైడ్ చేస్తుంటే చాలా ఇన్స్టెబిలిటీ రిలేషన్షిప్లో. అమ్మాయిల్ని కొట్టడం. టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి టు బికమ్ అ నార్మల్? నిన్న కూడా నాకు ఒక కేసు వచ్చింది. ఆ అబ్బాయికి ఏమనిపించిందంటే, వాళ్ళ పేరెంట్స్ తన మైండ్ లో ఒక ఎలక్ట్రానిక్ చిప్ పెట్టారు. ఆ చిప్ తో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని కంట్రోల్ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేసి ఆ చిప్ బయటకు తీసేయమంటున్నారు. ఈ అబ్బాయి నాతోనే ఇలా బిహేవ్ చేయాలి మంచిగా, వాళ్ళ పేరెంట్స్ లో బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఎవ్రీబడి వాంట్స్ బ్యాక్ బెంచర్స్ ఓన్లీ. Hey guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ రోజు పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ యూత్ కానీ అండ్ మోడర్న్ కార్పొరేట్ లో ఉన్న వాళ్ళు, రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ జనరేషన్ లో టాక్సిక్ రిలేషన్షిప్ కానీ, స్ట్రెస్ కానీ, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో అందుకే ఈ పాడ్కాస్ట్ ఎంటైర్ 1 hour పాడ్కాస్ట్ వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ థింగ్స్. అండ్ ఈ రోజు గెస్ట్ వచ్చేసి డాక్టర్ స్పందన గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Very happy to be here. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పాడ్కాస్ట్కి మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే, జనరల్గా ద కరెంట్ జనరేషన్లో ఇన్ ద కార్పొరేట్ లైఫ్లో కానీ, లేకపోతే స్టూడెంట్స్ లైఫ్లో కానీ, ద పీపుల్ ఆర్ ఫేసింగ్ అ టాక్సిక్ రిలేషన్షిప్, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ కానీ, టాక్సిక్ రిలేషన్షిప్ కానీ, లేకపోతే టాక్సిక్ కార్పొరేట్ కల్చర్ కానీ. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ మీ వాట్ యూ మీన్ బై టాక్సిక్ యాజ్ అ టర్మ్. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంది? సో 2 things ఉంటాయండి. ఒకటి టాక్సిక్ రిలేషన్షిప్, ఒకటి టాక్సిక్ పీపుల్. ఓకే, సో టాక్సిక్ రిలేషన్షిప్ ఎప్పుడు అంటామంటే, ఆ రిలేషన్షిప్ వల్ల మీకు చాలా అన్డ్యూ స్ట్రెస్ వస్తుంది. సెకండ్, టాక్సిక్ పర్సనాలిటీ. అంటే ఒక పర్సన్ని టాక్సిక్ అంటే అది మనకి సైకియాట్రీలో DSM పర్సనాలిటీ టైప్స్ అని ఉంటుంది. దాంట్లో క్లస్టర్ బి పర్సనాలిటీస్ అంటాం. అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, ఇవన్నీ ఒక క్లస్టర్ బి పర్సనాలిటీస్ అనే దాంట్లో వస్తున్నాయి. సో ఆ క్లస్టర్ బి పర్సనాలిటీస్, ఈ ట్రేట్స్ ఏంటంటే అన్ని మీరు ఒక టాక్సిక్ పర్సనాలిటీ ట్రేట్స్ కి డిఫరెంట్ ఈ ఒక్కొక్క చిన్న సబ్ ట్రేట్స్ కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి పర్సనాలిటీలో. బట్ ఓవర్ ఆర్చింగ్ థీమ్ ఏంటంటే, ఒక టాక్సిక్ పర్సనాలిటీకి ఎంపతి అనేది ఉండదు. ఓకే, అసలు ఎంపతి అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక దెబ్బ తగులుతుందండి, నాకు అనిపిస్తుంది, మీకు దెబ్బ తగిలినా నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అయ్యో పాపం శివ పడిపోయారు, దెబ్బ తగిలినా కొంచెం నా ఫేస్ లో కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఒక
టాక్సిక్ పర్సనాలిటీకి ఆ ఎంపతి అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. అంటే పక్కన వాళ్ళు హర్ట్ అవుతున్నా వాళ్ళు ఆ బాధ ఫీల్ అవ్వలేరు. అయ్యో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని వీళ్ళు ఫీల్ అవ్వలేరు. ఓకే. సో, హౌ డు పీపుల్ నో అంటే చాలా మంది రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈస్ ఇట్ టాక్సిక్ రిలేషన్‌షిప్పా? ఆర్ ఎల్స్ ఇది నార్మల్ రిలేషన్‌షిప్పా అని? కొన్ని వార్నింగ్ సైన్స్ ఉన్నాయండి. ఓకే. అది ఏంటంటే మనము అందరు చెప్తాను యూత్ అందరికీ ఎవరైనా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినప్పుడు కొన్ని సైన్స్ మీరు చూసుకోవాలి. హ్మ్. అది చూసుకోకుండా మీరు వెళ్ళిపోయారనుకో ఫాస్ట్‌గా అది తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. అది కొంచెం ఐస్ ఓపెన్ చేసుకొని ఉండాలి. ఓకే. ఫస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ ఏం కనిపించకపోవచ్చు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో సైన్స్. అంతా అబ్బో! చాలా బావుంది అన్నట్టు అనిపిస్తది. కానీ ఈ సైన్స్ ఫస్ట్ చూడండి. మీరు రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయ్యారు. నేను మీకు ఒక స్టోరీలా చెప్తాను. ఓకే. ఒక అబ్బాయి ఉన్నారు. ఒక అమ్మాయి ఉన్నారు. ఓకే. ఆ అబ్బాయి వచ్చి జస్ట్ ఒక అమ్మాయిని చూసారు. ఆ అబ్బాయికి నచ్చింది ఆ అమ్మాయి. సో, సడెన్‌గా వచ్చేసి ప్రపోజ్ చేసేసారు. ఆ ఓకే. అమ్మాయి ఓకే. సరే ప్రపోజ్ చేశారు కదా! మేబీ ఛాన్స్ ఇద్దాము అని ఒప్పుకుంది. అసలు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి 100 టైమ్స్ ఫోన్ చేయటం రోజుకి. హ్మ్. 100 టెక్స్ట్ మెసేజెస్ పెట్టటం. కాన్స్టెంట్‌లీ ఫోన్ చేస్తూనే ఉండటం. సో, ఇది ఏంటంటే ఒక వార్నింగ్ సైన్ అండి. ఓకే. అంటే కొన్నిసార్లు అంటే ఒక రిలేషన్‌షిప్‌లోకెళ్ళినప్పుడు చాలా ఎక్కువ చేయటం ఓకే. గానీ టూ మచ్ చేయటం. అంటే ఆ పర్సన్‌కి ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు టైమే లేదు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో స్పెండ్ జేయడానికి, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ జేయడానికి. ఎందుకంటే ఆ టైం అంతా అబ్బాయికే కేటాయిస్తుంది ఆ అమ్మాయి. అదొక వార్నింగ్ సైన్. ఓకే. ఇంకో వార్నింగ్ సైన్ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో వచ్చిన తర్వాత సడెన్‌గా ఓవర్ పొసెసివ్ కంట్రోలింగ్ అయిపోవటం. ఓకే. ఆ అమ్మాయి ఏం తినాలో, ఏం వేసుకోవాలో అన్నీ చెప్పటం. అంటే మన మనకి ఒక అబ్బాయికి ఒపీనియన్స్ ఉండొచ్చు. ఒక అమ్మాయికి ఒపీనియన్స్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. అది ఎక్స్‌ప్రెస్ చేసుకోవటం ఓకే. ఓకే. బట్ అది టాక్సిక్ పర్సనాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటంటే ఏ సెక్స్ అయినా ఉండొచ్చు. అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌లో బాగా కంట్రోలింగ్ ఉండటం. ఇంకోటి థర్డ్ ఆ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం మానిప్యులేటివ్‌గా ఉండటము, లయింగ్ చేయటము. మేబీ కొన్నిసార్లు డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు స్టార్టింగ్‌లో ఆ అబ్బాయి బాగా గిఫ్ట్స్ కొనిపెట్టి తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం. సో, ఇవన్నీ ఒక వార్నింగ్ సైన్స్. ఓకే. సో, 5 వార్నింగ్ సైన్స్ అందరూ టు వాచ్ ఔట్ ఫర్ ఒకటి మీరు ఫస్ట్ స్టార్టింగ్‌గా ఓవర్ కమిట్ అయిపోయి, ఓవర్‌గా ఫోన్స్ చేసి, ఓవర్‌గా మెసేజెస్ చేసి, తర్వాత స్లోలీ అవి తగ్గిపోవటం. సెకండ్ ఏంటంటే ఓవర్‌గా ప్రామిస్ చేసేయటం. స్టార్టింగే నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను అంటే బాగా ఓవర్‌గా ప్రామిస్ చేసి ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేయటము. థర్డ్ ఏంటంటే లయింగ్. ఫోర్త్ మానిప్యులేషన్. ఫిఫ్త్ ఏంటంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్ ఒకే రోజు ఐ లవ్ యూ, ఐ హేట్ యూ చెప్పటం. పొద్దున్నే ఐ లవ్ యూ అని చెప్పి మధ్యాహ్నం గొడవ అయ్యి ఈవినింగ్‌కి ఐ హేట్ యూ అని చెప్పటం. బట్ అది చాలా ఈ రోజుల్లో చూస్తున్నాం. సో, కరెక్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్. అండ్ జనరల్‌గా ఐ మీన్ ఇది మీరు అన్నారు కదా! ఇది టాక్సిక్ అని. చాలా మంది ఏమనుకుంటారంటే ఎలా కంపేర్ నువ్వు ఇంత టాక్సిక్ ఉన్నావు అని అంటే వాళ్ళు ఏమంటారు ఇది టాక్సిక్ కాదు. ఇది పొసెసివ్‌నెస్ నీ మీద చాలా ఇష్టం కాబట్టి పొసెసివ్‌నెస్ వస్తుంది అని అంటారు కదా! హౌ డు యూ కన్సిడర్ థట్? న్యాచురల్ పొసెసివ్‌నెస్ అయితే ఒక రిలేషన్‌షిప్‌లో ఎవరికైనా ఉంటుందండి. హ్మ్. కానీ ఆ పొసెసివ్‌నెస్ మరి మీరు ఎంతవరకు తీసుకెళ్తున్నారు? ఒక పర్సన్‌కి చెప్పొచ్చు. మీరు వీళ్ళతో మాట్లాడొద్దు. ఓకే. ఈ బౌండరీస్ ఒక రిలేషన్‌షిప్‌లో బౌండరీస్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అవును. ఒక రిలేషన్‌షిప్‌లో ఓకే. మీరు ఇంతవరకే మాట్లాడాలి. లేకపోతే ఇలా ఉండొచ్చు అని కొంచెం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని దాని గురించి అగ్రీ చేసుకోవటం. హ్మ్. గానీ పొసెసివ్‌నెస్‌లో వచ్చేసి బూతులు తిట్టటం, అమ్మాయిల్ని కొట్టటం, లేకపోతే అమ్మాయిలు కూడా అబ్బాయిలని ఈ మధ్యన కొడుతున్నారు. ఏం డిఫరెన్స్ లేదిప్పుడు. సో, ఆ లెవెల్‌లో ఒక పొసెసివ్‌నెస్ ఒక అబ్యూస్ వరకు ఎళ్తుంటే అది ప్రాబ్లమ్. నేను చాలా కేసెస్‌లో ఏందంటే దే నో ఇట్స్ ఎ టాక్సిక్ రిలేషన్‌షిప్. వై డు పీపుల్ అగైన్ స్టే ఇన్ దట్ రిలేషన్‌షిప్? అండి ఒక హెల్తీ రిలేషన్‌షిప్ వదిలేయటం చాలా ఈజీ. కానీ ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ వదిలేయటం కష్టం.
ఎందుకంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఏంటంటే బాగా పుష్ అండ్ పుల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే బాగా ఇలా క్లోజ్నెస్ స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మన బ్రెయిన్లో కూడా డోపమీన్ అనే ఒక కెమికల్ హార్మోన్ ఉంటుంది, అది బాగా రిలీజ్ అవుతుంది. సడన్గా టాక్సిక్ వాళ్ళ రిలేషన్షిప్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అటెన్షన్ అంతా సడన్గా తీసేసుకుంటారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక డ్రగ్ తీసుకున్నట్టే, మనకు ఒక డ్రగ్ తీసుకున్న డోపమీన్ పెరుగుతుంది, సడన్గా మన డోపమీన్ అంతా తగ్గిపోతుంది. మన రిలేషన్షిప్లో టాక్సిక్ రిలేషన్షిప్లో కూడా సడన్గా డోపమీన్ హిట్ ఇస్తారు, సడన్గా పుల్ చేసేస్తారు. అప్పుడు ఒక రిలేషన్షిప్ లవ్ అనేది ఒక డ్రగ్ లా మారిపోతుంది బ్రెయిన్కి. సో అందుకనే టాక్సిక్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఎడిక్టివ్గా ఉంటుంది, వదిలేయాలంటే అంతే కష్టంగా ఉంటుంది. చాలా మంది ఈ రిలేషన్షిప్ లో అంటారు కదా, నేను నిన్ను కంట్రోల్ చేస్తలేను, నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, కేర్ చూపెడుతున్నా, అది నీకు కంట్రోల్ లా కనబడుతుంది. ఇది యాక్చువల్గా లవ్, ఇది మ్యానిపులేషన్ జనరల్ పీపుల్ చెప్పేది? ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తూ, మిమ్మల్ని అబ్యూస్ చేస్తూ, నేను నిన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాను అందుకనే ఇది చేస్తున్నానంటే అది డెఫినెట్లీ అబ్యూజింగ్. అది ఒక రీజన్ అబ్యూస్ చేయడానికి. సో ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా చాలా ఈ మాటకి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే తెలుగు సినిమాలో, హిందీ సినిమాల్లో ఏం చెప్తున్నారంటే, ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కబీర్ సింగ్ అనే ఒక సినిమా వచ్చింది, అర్జున్ రెడ్డి. దాంట్లో అబ్బాయి అమ్మాయిని కొడతారు, అంటే కొడతారు, తిడుతూ ఉంటారు. అంటే దాన్ని ఎలా చూపిస్తారంటే ఈ అమ్మాయిని ఓవర్లీ లవ్ చేస్తున్నా అందుకనే ఈ బిహేవియర్ వస్తుంది అన్నట్టు చూపిస్తారు. కానీ మనం అక్కడ అబ్యూస్ చూడాలి. అదే పెద్ద లాస్ట్ టైం ఈ మూవీస్ వచ్చినప్పుడు ఇష్యూ అయింది కదండి. సో దట్ ఈస్ ద అబ్యూస్ అన్నమాట. వాట్ ఈస్ ఎమోషనల్ మ్యానిపులేషన్ ఇన్ రిలేషన్షిప్? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏడ్చి, కాదు అట్లా కాదమ్మా, నేను లవ్ చేస్తున్నామా చాలా, నేను నీ గురించి పొసెసివ్ అయ్యే నీకు ఇవన్నీ చేసినామ్మా, రియలీ నేను ఎంత మంచిగా ఉంటుండే నీకు తెలుసు అని అంటారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంతమంది రోజు పేషెంట్స్ని చూస్తూ, ఎప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్లో ఒక పర్సన్ ఎప్పుడు బ్యాడ్గా ఉంటే వాళ్ళని తొందరగా వదిలేస్తారు ఎవరైనా. వాళ్ళు ఎప్పుడు వదిలేరు, వాళ్ళు బ్యాడ్గా ఉండి నెక్స్ట్ డే చాలా సారీ 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 అని చెప్పి అది రిగ్రెట్ అయినట్టు ఫీల్ అయి చూపించి, ఒక మనిషిని ఎప్పుడు వాళ్ళ యాక్షన్స్ బట్టి జడ్జ్ చేయండి, వాళ్ళు చెప్పే వర్డ్స్ బట్టి కాదు. స్పందన గారు, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఉన్నది, ఆ రిలేషన్షిప్ లో అమ్మాయిది కరెక్టే ఉంటుంది, అబ్బాయిది కరెక్టే ఉంటుంది, ఐ మీన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ మూవీ ఉంది ట్రూ లవర్ అని, అందులో ఏమవుతుందంటే అబ్బాయి కరెక్టే, అమ్మాయి కూడా కరెక్టే. ఇక్కడ అబ్బాయి వేరే అబ్బాయి తనని కొంచెం డిఫరెంట్గా చూస్తాడు, అంటే అతనికి తెలుసు, అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు అందరు అబ్బాయిలు ఇట్లనే ఉంటారు అని. అమ్మాయి ఏమంటది అంటే, నాకు నా బౌండరీస్ తెలుసు, నేను ఎక్కడ ఎవరిని పెట్టాలో వాళ్ళకి పెడతా అని అంటారు. ఇక్కడ వీళ్ళ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఎట్లా చూస్తారు ఈ సినారియోని? ఒక అబ్బాయికి సర్టన్ ఇష్యూస్ ఉండొచ్చు, ఒక అమ్మాయికి కూడా సర్టన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఏంటంటే ఒక మిడ్వే పాయింట్లో ఇద్దరు కలవాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నాకు నా పార్ట్నర్కి ఏదన్నా చెయ్యొద్దు అని తనకి ఇష్టం లేదు అంటే, నేను న్యాచురల్గా ఆల్రెడీ బికాజ్ నేను తనతో ఉన్నాను కాబట్టి నేను న్యాచురల్గా తనని అప్సెట్ చేయొద్దని నేను ఆల్రెడీ ఒక 60% 70% తనకి నచ్చినవే చేస్తాను. అంటే ఓకే ఒక మనిషితో ఉన్నాను, వాళ్ళ విషెస్ కూడా రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. సో ఏ మనుషులని, ఇద్దరు మనుషులు అలా. ఇప్పుడు మా హస్బెండ్ కూడా నాకు తెలుసు దట్ నాకు ఏదన్నా ఇష్టం, నాకు ఇదే నచ్చుతుంది అంటే మోస్ట్లీ నేను అడగక్కర్లే, ఆల్రెడీ మా హస్బెండ్ అది మైండ్లో ఉంచుకొని అది చేస్తారని నాకు తెలుసు, తనకి తెలుసు దట్ నా కోసం తను చేస్తారని. అది మేమేమి రోజు దీని గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఓకే నాకు ఇష్టం కాబట్టి నువ్వు అలా చెయ్యాలి అని మేము అనుకోము. అది ఆల్రెడీ న్యాచురల్ అండర్స్టాండింగ్ ఓవర్ ద ఇయర్స్ వచ్చింది. అలాగే ఒక అబ్బాయి అమ్మాయి ఓవర్ ద టైం వాళ్ళు డిస్కస్ చేసుకోనో లేకపోతే న్యాచురల్గానే ఓకే ఈ పర్సన్ ఇలాగే, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇంతే, సో నేను ఆ థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉండగలిగితే వాళ్ళతో ఉండండి, లేకపోతే ఉండకండి. అంటే దానివల్ల వాళ్ళు ఏం తప్పు కాదు, కానీ
మీరు ఒక సిమిలర్ థాట్ ప్రాసెస్ మనిషితో ఉంటే మీకే ఈజీగా ఉంటుంది. అండ్ వాట్ యు మీన్ బై లవ్? అంటే దీని డిఫరెన్స్ చెప్పండి. లవ్ అంటే ఏంది? డిపెండెన్సీ అంటే అటాచ్మెంట్ అంటే ఏంది? లవ్ అనేది ఈజ్ అ యూనివర్సల్ ఎమోషన్ అండి. అంటే ఇప్పుడు ఒక చైల్డ్ మదర్ని లవ్ చేస్తుంది, ఒక రిలేషన్షిప్లో అంటే ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటారు. యూనో లవ్ అనేది ఫ్రెండ్స్ మధ్యలో ఉండొచ్చు, అంటే ఓకే ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్లా లవ్ చేయొచ్చు. సో అదొక ఇమోషన్. అటాచ్మెంట్ అంటే ఎప్పుడు వస్తుందంటే మనము ఒక బాండ్ క్రియేట్ చేసుకున్నాం, ఈ ఫీలింగ్ ఒక మనిషి మీద వచ్చింది, మనకి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లవర్ అయి ఉండొచ్చు. మనం ఓకే ఈ మనిషితో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, కొంచెం ఏంటంటే అటాచ్మెంట్ అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. డిపెండెన్సీ వచ్చే వరకు మనకేంటంటే అది ఒక అటాచ్మెంట్ నుంచి ఒక 100% ఈ పర్సనే కావాలి, ఈ పనికి ఈ పర్సనే కావాలి అనేది డిపెండెన్సీ అన్నమాట. ఒక డిపెండెన్సీ స్టేజ్కి వచ్చేస్తే అదేం తప్పు కాదు. అంటే ఇప్పుడు ఒక హస్బెండ్కి ఒక వైఫ్ మీద చాలా డిపెండెన్సీస్ ఉంటాయి, ఒక వైఫ్కి వాళ్ళ హస్బెండ్ మీద చాలా డిపెండ్ అవుతారు. బట్ ఏంటంటే మరి డిపెండెన్సీ ఒక ఒబ్సెషన్ అయిపోకూడదు. అప్పుడు టూ మచ్ అటాచ్మెంట్ ఉంటుంది చూడండి, అది టూ డేంజరస్ మెంటల్ హెల్త్ కి. సి అండి, ఒక అటాచ్మెంట్ స్టైల్స్ లో కొన్ని డిఫరెంట్ అటాచ్మెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్, డిసార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్, అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్. ఆ అటాచ్మెంట్ స్టైల్స్ అని ఇప్పుడు చాలా సైకాలజీలో ఎక్కువ మాట్లాడుతున్నారు. సెక్యూర్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది, డిపెండెన్సీ ఉంది, కానీ ఏంటంటే మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాము. ఆ రిలేషన్షిప్ లో ఏంటంటే టాలరెన్స్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది, మనం కమ్యూనికేట్ చేసుకోగలం. ఇప్పుడు నాకేమైనా ప్రాబ్లం ఉంటే నేను కమ్యూనికేట్ చేసుకోగలను. అవన్నీ ఒక మంచి సెక్యూర్ అటాచ్మెంట్ క్వాలిటీస్. ఎప్పుడైతేనో మనకి సెక్యూర్ అటాచ్మెంట్ ఉండదో అదేంటంటే అవాయిడెంట్గా ఉండటము ఆ అటాచ్మెంట్లో. అంటే ఇప్పుడు ఒక వరకు బాగానే ఉంటుంది ఒక రిలేషన్షిప్, ఒక పాయింట్ వరకు. ఆ తర్వాత ఒకళ్ళు ఎక్కువ అటాచ్ అవుతుంటే అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా డిస్టెంట్ అయిపోతారు. సో అలా ఇంకోటి ఏంటంటే డిసార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు అటాచ్ అవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళు డిసార్గనైజ్డ్గా ఎలా అంటే వాళ్ళు చాలా అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారు ఎమోషన్స్లో, మూడ్స్లో, అడవటంలో. సో ఒక సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎవరితో అయినా అది బాగుంటుంది. అండ్ జెలసీ అని ఉంటుంది కదా, జనరల్ బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. ఈ జెలసీ అనేది నార్మల్గా కామన్ ఇన్ లవ్లో, ఆర్ ఎల్స్ ఇస్ ఎ రెడ్ ఫ్లాగ్? సి అండి, మనం ఏంటంటే ఒక జెలసీ అనేది ఒక కామన్ ఎమోషన్. కరెక్ట్. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లో అయినా సమ్ లెవెల్ ఆఫ్ పొజెసివ్నెస్ అయితే ఉంటుంది. అసలు కంప్లీట్ గా లేదంటే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. సో కొంచెం అంటే కొంచెం పొజెసివ్నెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఎప్పుడు యాక్సెప్టెన్స్, టాలరెన్స్ అండ్ ఒకళ్ళొకళ్ళని అండర్స్టాండ్ చేసుకునే దీంట్లో మూవ్ అవ్వాలి. సో కొంతమంది తెలుసా, ఐ మీన్ నాకు తెలిసిన వాళ్ళలో, అరే అతని దగ్గర రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా లేకపోతే అమ్మాయి దగ్గర రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా స్టిల్ దే గో టు సేమ్ పర్సన్. అంటే నాకు వాళ్ళే కావాలా, నాకు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా పర్లేదు, నాకు టాక్సిక్ ఉన్నా పర్లేదు, నాకు ఆ అబ్బాయే కావాలి లేకపోతే నాకు ఆ అమ్మాయే కావాలి అని అంటారు. లైక్ మీరు అలాంటి వాళ్ళకి ఏమేమి చెప్తారు? సి అండి, చాలా మంది రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా కోరుకుంటున్నారు అంటే మేబీ వాళ్ళు ఇంటెన్స్ పీపుల్ ఏమో. ఇప్పుడు ఒక ప్రతి మనిషికి కొంచెం ఇంటెన్స్ ఉంటుంది. సి ఈవెన్ నేను ఒక మనిషి కొంచెం ఇంటెన్స్ పర్సనాలిటీ. అంటే నేను చదువుకుంటే ఒక 12 hours చదువుకోగలను, ఒక వర్కౌట్ చేస్తే 3 hours వర్కౌట్ చేయగలను. అంటే కొంచెం ఏది చేసినా నేను ఒక ఎక్స్ట్రీమ్ చేయగలను. బట్ ఏంటంటే నా ఇంటెన్సిటీని ఒక గుడ్ వేలో ఛానల్ చేసుకోవటం నాకు తెలుసు. అంటే నేను నా ఇంటెన్సిటీ ఒక గుడ్ వేలో, అంటే ఒక వర్క్లోనో లేకపోతే ఒక వర్కౌట్లోనో ఒక నెగిటివ్ వేలో వెళ్ళకుండా నేను చూసుకోగలను. ఈవెన్ మై హస్బెండ్ ఇస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ పర్సన్. ఆయన చేస్తే వర్క్ అలాగే సేమ్ 12 hours 14 hours చేయగలరు. అంటే బట్ ఏంటంటే ఆ ఇంటెన్సిటీని మంచి వేలో పెట్టుకుంటే బాగుంటుంది. ఒక ఇంటెన్సిటీని మనం
నెగిటివ్ వేలో వెళ్ళామనుకోండి, అప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో టూ మచ్ డిపెండెన్సీ పెట్టేసుకోవటము, టూ మచ్ ఇంబ్యాలెన్స్ అయిపోవటము. సో ఒక మీకు ఇంటెన్స్ పర్సన్ అయితే ఇంటెన్సిటీని ఎతుక్కోవటంలో తప్పు లేదు, కానీ ఒక మనిషి ఆ ఇంటెన్సిటీ మంచి వేలో చేసుకునే వాళ్ళని ఎత్తుక్కోవాలి. ఓకే. సో ఇదొక జనరల్ కామన్ పర్స్పెక్టివ్ ఉంది బాయ్స్‌కి అండ్ గర్ల్స్‌కి కూడా ఉంటదేమో. బాయ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఇఫ్ ఎ బాయ్ ఈస్ వెరీ గుడ్ అండ్ హీ డోంట్ హావ్ ఎనీ హ్యాబిట్స్ అండ్ ఈస్ వెరీ గుడ్, తను ఇష్టపడ్డ అమ్మాయి అంటే షీ ఈస్ ఆల్వేస్ ప్రిఫర్ ఎ బ్యాడ్ బాయ్. లైక్ అదొక కామన్ స్టేట్మెంట్ అయిపోయింది. అరే ఎందుకురా గర్ల్స్ అందరూ బ్యాడ్ బాయ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు యాజ్ అ బాయ్ ఫ్రెండ్ లాగా అని. లైక్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఫర్ దాట్? అంటే అది ఓన్లీ పర్సెప్షనా? పర్సెప్షన్ కాదండి. ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయి ఓకే, ఒక బ్యాడ్ బాయ్ అంటే ఇప్పుడు ఏంటి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్. ఇప్పుడు ఎప్పుడైనా మనము కొన్ని నార్సిసిస్టిక్ ఇండెక్స్ ఒక మనిషికి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చాలా చార్మింగ్ గా ఉంటారు. వాళ్ళు అంటే వరల్డ్ గురించి ఎక్కువగా మాట్లాడగలరు, కొంచెం చార్మింగ్ గా ఉండగలరు. బట్ ఓకే, నార్సిస్టిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు ఒక మనిషి ఒక పర్సనాలిటీ టైప్స్ ఉంటాయండి పీపుల్ కి. కొన్ని అంటే ఒక పర్సనాలిటీ ట్రేట్స్ రెండు కలిసి ఉండవు ఎక్కువగా. ఇప్పుడు నిజంగా ఒక అబ్బాయి చాలా ఇన్నసెంట్ ఉన్నారు, చాలా ఇలా కూర్చొని గంటలు చదువుకుంటున్నారు. మాకు కూడా చాలా మంది మెడిసిన్ లో ఎంబీబీఎస్ లో ఉంటారు. చాలా అంటే ఒక నర్డ్ టైప్ లాగా ఉన్నారనుకో, ఆ అబ్బాయి యూజువల్లీ నర్డ్ గాను ఉండాలి, చార్మింగ్ గాను ఉండాలంటే కష్టం కదండి. యూజువల్లీ బ్యాక్ వెంచర్స్ కి అందరు అమ్మాయిలు పడతారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదొక యూనివర్సల్ ట్రూత్. అంటే నేను ఇది ఒకటి చూసాను, అంటే నాకు తెలిసిన వాళ్ళు అయింది. సో ద పర్సన్ అంటే గర్ల్ ఒక బ్యాడ్ బాయ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ బాయ్ ఆల్సో. మీరు చెప్పారు కదా నార్సిస్ లెవెల్ కొంచెం ఐలు ఉంటాయి, చార్మింగ్, వెల్ స్పోకన్ అన్నట్టు, అలాంటి వాళ్ళకి పడ్డారు. ఓకే, దే గట్ మ్యారీడ్. మ్యారేజ్ అయిన తర్వాత 2-3 years తర్వాత రియలైజ్ అయింది ఐ సెలెక్టెడ్ ఎ రాంగ్ పార్ట్నర్ అని. అంటే అది ఒక లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా అట్లాంటి సిచ్యువేషన్స్లలో. అండి అది కూడా చూసుకోవాల్సి, నార్సిస్టిక్ ఎప్పుడు ట్రేట్స్ ఒక స్పెక్ట్రమ్ లో ఉంటాయి. స్పెక్ట్రమ్ అంటే చాలా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు. సో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఆ పర్సన్ తో, ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ మీరు హ్యాండిల్ చేయగలరు అంటేనే పెళ్లి చేసుకోవాలి ఎప్పుడైనా. బట్ ఇట్స్ కామన్. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఎవ్రీబడి వాంట్స్ బ్యాక్ బెంచర్స్ ఓన్లీ. కొంచెం చార్మింగ్ గానే ఉంటేనే అమ్మాయిలకు నచ్చుతుంది. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి స్పందన గారు. ఎగ్జాంపుల్, ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, ఆ రిలేషన్షిప్ కొంచెం టాక్సిక్ ఉందని అనిపించింది. ఓకే, స్టిల్ దే కంటిన్యూ. ఓకే, అగైన్ దే విల్ కమ్ టు ఎన్ ఎండ్, అరే ఇప్పుడు స్టాప్ చేసేసాము, అగైన్ దే విల్ గో టు అగైన్ సేమ్ టాక్సిక్ రిలేషన్షిప్ అగైన్. అదొక ప్యాటర్న్ అయిపోతుంది. లైక్ ఇది బాయ్స్ కైనా గర్ల్స్ కైనా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది, అది బ్రేకప్ అయిపోయింది, అండ్ అగైన్ విల్ వెంట్ టు అనదర్ టాక్సిక్ రిలేషన్షిప్. అంటే ఇక్కడ ప్రాబ్లం పర్సన్ దా, సెలెక్షన్ లో ఉన్న పర్సన్ దా, లేకపోతే చూసే విధానంలో ఉంటుందా? దీంట్లో 2 things ఉందండి. మనం మాట్లాడాం, ఇంటెన్సిటీ ఎత్తుక్కుంటున్నారు, బట్ గుడ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ వాళ్ళకి దొరకట్లేదు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, టాక్సిక్ పీపుల్ ని వాళ్ళు మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళ బౌండరీస్ సరిగ్గా లేవు. ఇప్పుడు మీరు అబ్యూస్ యాక్సెప్ట్ చేస్తుంటే టాక్సిక్ పీపుల్ అలాంటి వాళ్ళనే ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నాకు అస్సలు వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ ఉండకూడదు, అలాంటి పీపుల్తో నేను అసలు ఉండను అని మనకి ఒక క్లియర్ బౌండరీ ఉందనుకోండి, మళ్ళీ మనం టాక్సిక్ పార్ట్నర్స్ అట్రాక్ట్ చేయం. సో మనకు కూడా యాజ్ అ ఉమెన్ కానీ బాయ్ కానీ ఎనీబడి, మనకి ఒక క్లియర్ సెన్స్, మన సెల్ఫ్ ఏంటి, మనం ఎంతవరకు మన బౌండరీస్ ఉన్నాయి, మనం ఏం హ్యాండిల్ చేయగలం, ఏం హ్యాండిల్ చేయలేము, అందరు యూత్ తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్న తర్వాతే ఒక రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వాలి. అసలు ఓకే, ఇప్పుడు నేను స్పందన ఏంటి అంటే, అసలు స్పందనకి ఏం కావాలి అని నేను తెలుసుకున్న తర్వాతే నేను నా హస్బెండ్తో నేను హ్యాపీగా ఉండగలను. ఎందుకంటే నాకు నేను తెలుసు కదా కాబట్టి. సో ఎవరైనా ఒక రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యే ముందు వాళ్ళనే తెలుసుకోవాలి. అప్పుడు వేరే వాళ్ళని తెలుసుకునే ఆ మైండ్ స్పేస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ కి ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అవుతుంది అండ్ నువ్వు టాక్సిక్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తే, ద ఆపోజిట్ పర్సన్ విల్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు నాకు టాక్సిక్ అంటావా, నేను ఏం చేసిన టాక్సిక్,
అగైన్ విల్ స్టార్ట్ గివింగ్ అ పాయింట్స్, రైట్? ఇప్పుడు ఒక పర్సన్ ని మనము జడ్జ్ చేయాలా, ఈజ్ అ టాక్సిక్ గాయ్ అని, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ యూ కెన్ జడ్జ్ అండ్ వీ కెన్ టెల్ హిమ్? చాలా లయింగ్ ఉంటే రిలేషన్షిప్ లో, చాలా థింగ్స్ హైడ్ చేస్తుంటే, డిసెప్షన్, మనిపులేషన్, ఇంకోటి ఏంటంటే చాలా ఇన్స్టెబిలిటీ రిలేషన్షిప్ లో. సడన్ గా బ్రేకప్ అవుతున్నారు, మళ్ళీ ప్యాచప్ అవుతున్నారు, బ్రేకప్ అవుతున్నారు, ప్యాచప్ అవుతున్నారు. ఒకే రోజులో ఐ లవ్ యూ చెప్తున్నారు, ఒకే రోజులో ఐ హేట్ యూ చెప్తున్నారు. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ప్లస్ అబ్యూజ్ ఉండటం, అంటే వర్బల్ గా స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం ఇన్సల్టింగ్ గా ఉంటారు, తర్వాత ఆ పర్సన్ సెల్ఫ్ ఎస్టీమ్ నే తగ్గించేస్తారు. చాలా వాళ్ళని మాటలు అంటాము. అంటే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో రిలేషన్షిప్ లో వచ్చినప్పుడు నీ అవుట్ గోయింగ్ నేచరే నాకు ఇష్టం అంటారు. తర్వాత ఆ అవుట్ గోయింగ్ నేచరే ప్రాబ్లం అయిపోతుంది. ఆ అవుట్ గోయింగ్ నేచర్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ అంటారు. ఆ అవుట్ గోయింగ్ నేచరే ప్రాబ్లం అయిపోతుంది. ఏదైతే మీలో ఇష్టం అని చెప్పారో ఫస్ట్ స్టార్టింగ్ లో, అదే తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. అండ్ చాలా మంది మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లలో ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో స్టక్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళని మనం బయటికి ఎట్లా తీసుకురావచ్చు? టాక్సిక్ రిలేషన్షిప్ లో బయటికి రావాలంటే అండి నో కాంటాక్ట్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఈవెన్ దే విల్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ అ టాక్సిక్ రిలేషన్షిప్. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ క్లోజ్లీ, అంటే నేను క్లోజ్ గా చూస్తున్నాను ఒక రిలేషన్షిప్ ని. ఇట్స్ ఎ టూ టాక్సిక్ బికాస్ ఐ నో ద ఎంటైర్ స్టోరీస్. ఐ వాంటెడ్ టు గెట్ అవుట్, నా ఫ్రెండ్ని దాని నుండి బయటకు తీసుకురావాలని. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇలాంటి ఫ్యాక్టర్స్ చెప్పి, లేకపోతే ఎలాంటివి చెప్పి వాడిని తీసుకొచ్చేసాలో బయటికి ఫ్రమ్ దట్ రిలేషన్షిప్? ఫస్ట్ అయితే నేను ఒక బుక్ రిలీజ్ చేసిన, టాక్సిక్ రిలేషన్షిప్స్ అందరూ చదవాలి. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కటి నిజంగా ఒక మంచి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటే ఆ వార్నింగ్ సైన్స్ అన్ని చదివి హౌ స్టోరీ ఒకటి అన్ఫోల్డ్ అవుతుందో వాళ్ళకి అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయగలరు సంథింగ్ రాంగ్ ఈ రిలేషన్షిప్ లో. ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో అక్కడ అనిపిస్తుంది ఇది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు, ఎక్కడో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని అయితే అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చీటింగ్ రిలేషన్షిప్ లో, టాక్సిక్ రిలేషన్షిప్ లో కంటిన్యూస్ చీటింగ్ ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫుల్ గా చీట్ చేయకపోయినా వేరే వాళ్ళతో మాట్లాడటము కంటిన్యూస్. చాలా మంది టాక్సిక్ పీపుల్ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఇప్పుడు ఒక మనిషి ఉంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఒక ఎక్సెస్ గురించి అంత మాట్లాడాల్సిన అవసరమే లేదు, కానీ కాన్వర్సేషన్ ఎక్కువ వాళ్ళ ఎక్స్ మీదకి వెళ్తూ ఉంటుంది. సో అది కూడా ఒక వార్నింగ్ సైన్. సో జనరలీ ఇన్ రిలేషన్షిప్ లోనే అబ్బాయిలు కేర్ చూపెడతారు, బట్ అమ్మాయిలు కొంచెం దాన్ని ఓవర్ గా తీసుకోవడం, లైక్ పొసెసివ్ గా తీసుకోవడం, లేకపోతే టూ మచ్ కంట్రోల్ ఉందని అనుకుంటారు. ఇది సిమిలర్ విత్ ఐ మీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో. గర్ల్స్ కొంచెం లవ్ ఎక్కువ చూపెడితే అబ్బాయి ఏమనుకుంటారు, అరే నన్ను ఈమె టూ మచ్ కంట్రోల్ చేస్తుంది, నన్ను ఎక్కడికి ఓనిస్తలేదు, నన్ను నా ఫ్రెండ్స్తో కూడా ఓనిస్తలేదు, నన్ను మందు దానిస్తలేదు, నాకు సిగరెట్ దానిస్తలేదు, నాకు ఫ్రీడమే లేదు అని అంటారు కదా. లైక్ ఇలాంటివన్నీ ఎలా తీసుకోవాలి? అది అంటే ఓవర్గా ఓన్లీ టాక్సిక్ అని తీసుకోవాలా, లేకపోతే అది ఓన్లీ లవ్ అని తీసుకోవాలా? ఇన్ జనరల్ ఏంటంటే మీకు ఎంతవరకు ఓకే, ఒక మనిషి మీ లైఫ్ లో వస్తుందంటే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి 100%, కానీ మీకు అది ఎంతవరకు ఓకే. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఫ్రీడమ్ లో బిలీవ్ చేస్తారు. శివ గారు ఐఎమ్ అమెరికన్, సో నేను కూడా ఆ ఫ్రీడమ్ లో బిలీవ్ చేస్తాను. సో ఓకే అంటే వన్ ట్రూ ఫ్రీడమ్ బిలీవ్ చేస్తాను. కానీ చాలా మంది ఇక్కడ ఏంటంటే దే బిలీవ్ ఇన్ ఓకే నాకు రైట్ ఉండాలి కదా, నేను ఇది చెయ్యమని చెప్పడానికి రైట్ ఉండాలి కదా అని. సో మీరు డిసైడ్ చేసుకోవాలి, ఆ పర్సన్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ డిసైడ్ చేసుకోవాలి ఎంతవరకు నేను నా లైఫ్ లో కంట్రోల్ యాక్సెప్ట్ చేస్తాను. అది ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోతుంటే అప్పుడు ఒకళ్ళు చేంజ్ చేసుకోవాలి, ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కంపల్సరీ. రిలేషన్షిప్ లో ఎప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. అంటే ఒక మ్యారేజ్ ఉంటే అడ్జస్ట్మెంట్ మీదే నడుస్తుంది. సో అది ఒకళ్ళు డిసైడ్ చేసుకొని మీకు ఆ పర్సన్ అంత కంట్రోల్ మీరు మీ లైఫ్ లో ఓకే అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. సో అదొకటే కాకుండా ఎగ్జాంపుల్
మనం అనుకుంటాం, మీరు అన్నారు కదా, అది కంట్రోల్ అయితేనే ఉండాలి లేకపోతే పోవాలి అని. సో ఇఫ్ యూ కంపేర్ విత్ ఆర్ ఫ్యామిలీస్, ఆర్ జనరేషన్, వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ తో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దే స్టిక్ టుగెదర్. నౌ దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, దే ఆర్ డీలింగ్ విత్ కిడ్స్, వాళ్ళ ఫ్యామిలీ. ప్రజెంట్ జనరేషన్ లో ఏమవుతుందంటే, ఒక చిన్న ఫైట్ వచ్చిన, ఎగ్జాంపుల్, నువ్వు నన్ను తిట్టినావు, నువ్వు నన్ను ఎందుకు తిడతావు, చలో బ్రేకప్, డివోర్స్. ఓకే, నువ్వు నన్ను కంట్రోల్ చేస్తున్నావు, చలో డైవర్స్, బ్రేకప్. లేకపోతే చిన్న చిన్న రీజన్స్తోని కూడా, లైక్ స్మాల్ రీజన్స్, నువ్వు నన్ను 100 times ఫోన్ చేసినావు, నువ్వు నన్ను అట్లా వేయడం నచ్చుతలేదు, చలో నువ్వు అనుమానిస్తున్నావు, బ్రేకప్. సో ఇవన్నీ ఏమైపోతున్నాయంటే, ఇట్స్ నాట్ కమింగ్ యాజ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కనబడుతుంది. See, in the current generation లో, the people are not staying in a one person. There's so many factors are involved. అంటే మైండ్ సెట్ ఎలా అవుతుంది అంటే, విత్ ద మొబైల్ ఫోన్స్ దే ఆర్ డీవియేటింగ్ ఇట్. చాలా రీల్స్ రావడము, చాలా అది డీవియేట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా డీల్ చేయాలి? ఎందుకు ఇన్ని బ్రేకప్స్ అవుతున్నాయి? Is there only relation, is it only because of a toxic, or else is a reason for so many overthinking? అంటే ఒకటండి, ఇప్పుడు కల్చర్ చాలా, ఇండియాలో కల్చర్ చాలా ఫాస్ట్గా మారిపోయింది. సో ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిలందరికీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్, మదర్స్, వాళ్ళ మదర్స్ లాగా ఉండాలనుకుంటారు. అమ్మాయిలోన వాళ్ళ మదర్స్ లాగా అస్సలు సఫర్ అవ్వదాం వద్దు అని అనుకుంటారు. సో మైండ్ సెట్ అంటే, ఇప్పుడు అమ్మాయిలు చాలా చేంజ్ అయిపోయింది మైండ్ సెట్. వాళ్ళు ఎలా అయిపోయారంటే, ముందు ఓవర్లీ అడ్జస్టింగ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అంటే అసలు దేనికి అడ్జస్ట్ అవ్వని అంటున్నారు. సో ఒక మిడిల్ గ్రౌండ్ ఎత్తుక్కోవాలి. అంత మన మదర్స్ జనరేషన్ అంతా కూడా అడ్జస్ట్ అవ్వద్దు ఎవరు. అంటే మరీ టాక్సిక్ గా ఉన్న రిలేషన్షిప్ లో ఉండి, మరి ఈ జనరేషన్ లో అయితే నోనా అసలు ప్రతిదీ అడ్జస్ట్ అవ్వను అంటే కూడా కష్టమే. సో చాలా మంది అలా వస్తుంటారు. మాకు ఇప్పుడు ఎక్కువ వచ్చేది మ్యారీడ్ కాని కపుల్స్ కౌన్సిలింగ్ వస్తారు. సో నిన్న కూడా నాకు ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి ముస్లిం, ఆ అబ్బాయి హిందూ. సో ఆ అమ్మాయి ఉన్న నాకు అంటే, ఆ అబ్బాయి ఏమంటున్నా అంటే, కొంచెం టైం ఇవ్వు, నేను మా ఫ్యామిలీని కన్విన్స్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అంటే కూడా కష్టం కదా యాక్సెప్ట్ చేయడానికి. సో ఒక 6 months 1 year టైం ఇస్తే, నేను వాళ్ళు కూడా స్లోలీ ఆ ఐడియాకి సెటిల్ అవుతారు, అప్పుడు పెళ్లి చేసుకుందాం అని. ఆ అబ్బాయి చాలా క్వైట్ గా ఉన్నారు, అమ్మాయి బాగా అగ్రెసివ్ గా ఉంది. సో మేమేమన్నా అంటే, అమ్మాయి అంటుంది, అమ్మాయికి ఏం చెప్పా అంటే, బాబు కొంచెం మనిషి కొంచెం షైగా ఉన్నారు, కొంచెం యూనో దేనికైనా కొంచెం భయపడుతున్నట్టున్నారు. ఫ్యామిలీకి కూడా మరీ వాళ్ళని ఫోర్స్ చేయలేరు, కొంచెం టైం ఇచ్చి వాళ్ళని మెల్లమెల్లగా చెప్పి అడ్జస్ట్ చేద్దాం అంటే. ఇప్పుడు నీకు అడ్వాంటేజే కదమ్మా, ఇంత మంచిగా ఉన్నారు బాబు అంటే, ఇంత క్వైట్ గా ఉన్నారంటే. ఆమె అంటుంది, ఈ అబ్బాయి నాతోనే ఇలా బిహేవ్ చేయాలి మంచిగా, వాళ్ళ పేరెంట్స్ బిహేవ్ చేయకూడదు. సో ఇప్పుడు ఎలా అంటే, ఒక పర్సనాలిటీ బట్టి ఉంటుంది. అంటే అన్ని చోట్ల అడ్జస్టింగ్ గానే ఉంటారు కదా. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో ఇంత అడ్వాన్స్ కి వెళ్ళిపోయాయంటే, ఒక జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలను కొడుతుండే. ఐ మీన్ వి సీ సో మెనీ కేసెస్. ఇప్పుడు ఎలా కేసెస్ ఉన్నాయంటే, అబ్బాయి సక్క లేడు అంటే ఆమెకి వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చంపేస్తున్నారు. సో ఎగ్జాంపుల్, ఒక కేసు మీరు వినే ఉంటారు, కోర్టుకి వెళ్ళి నాకు నచ్చలేని చెప్పి నేను నూకేసారు. అసలు అండ్ అలాంటి చూసిన తర్వాత బాయ్స్ పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడుతుంది. అంటే ఒక ఇట్లా ఒక లోపల భయం, అరే ఎట్లా వస్తే ఎట్లా. మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్, అరేంజ్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ లక్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 10 గ్లాసులు పెట్టి దీంట్లో ఏదైనా ఒక విషయం ఉంది అని అన్నాను అనుకోండి, అది తీసుకోవాలంటే ఫస్ట్ భయపడతాడు, ఏది తీసుకోడు. అంతే, నీకు వచ్చిందా అంటే లక్, పాయిజన్ వచ్చిందా అంటే నీ బ్యాడ్ లక్. అవును. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏ మ్యారేజ్ చేసుకోవాలన్నా పాయిజన్ లాగానే అవుతుంది. ఇప్పుడు చూస్తున్న కేసెస్ ఎస్పెషల్లీ మొన్న పూణేలో అయిన 4th murder చాలా షాకింగ్. కానీ ఏంటంటే, ఎప్పుడు ఒక 100 మందో 1000 మందిలో అలా ఒక్క కేసు కొంచెం ఒకళ్ళు బ్యాడ్ లక్ వల్ల అలా అవుతుంది. బట్ ఐ థింక్ ఆ అమ్మాయి కూడా కొంచెం, ఆమె మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్.
అలా యునో అలా ఒక మరీ అంత సైకోపాత్ మైండ్ సెట్ అందరికీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఎఫెక్టింగ్ సో మెనీ పీపుల్ రైట్. సి మన వాళ్ళు ఎట్లా చేస్తారంటే అయ్యింది ఓకే, మనం ఎవ్రీ డే నీకు అన్ని ఛానల్స్లలో అదే చూపెట్టి ఇట్లా అయ్యింది అవుతుంది అని చూపెడితే చాలా మంది భయపడతారు. ఎవరన్నా అరే నీకు నచ్చకపోతే నచ్చలే అని చెప్పు, నచ్చితే నచ్చిందని చెప్పు, నీకు చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇప్పుడు ఆమెకి వాళ్ళ పేరెంట్స్ చెప్పినారు నీకు నచ్చకపోతే నువ్వు నాకు చెప్తే నీకు చేయకపోతుండే మ్యారేజ్, నీకు నువ్వు చేసుకుంటా అన్నావు కాబట్టి నీతో మ్యాచ్ సెట్ చేశారు. దే వేరే ఫ్యామిలీ ఆల్సో వెరీ వెరీ మెచ్యూర్డ్, అంత మంచిగా మెచ్యూర్డ్గా చెప్పారు వాళ్ళు. స్టిల్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయినాయి. దట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. ఓకే, అండ్ చాలా మంది మళ్ళీ ఫెమినిస్ట్ కొంచెం దాన్ని సపోర్ట్ చేస్తారు ఏదో విధంగా, బట్ జనరల్లీ సేయింగ్ బాయ్స్ కూడా ఇలాంటి ఎఫర్ట్స్ అవుతాయి. అవును, డెఫినెట్ గా 3 days బ్యాక్ ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నారు. అసలు నేను లోపల కన్సల్టింగ్ రూమ్ లో ఉన్న టైం అప్పుడే ఆమె సోఫాలో వాళ్ళ హస్బెండ్ ని బెల్ట్ తో కొడుతుంది. ఎస్, బెల్ట్ తో కొడుతుంది అసలు. అండ్ మేము పిలిచాం వెంటనే లోపలికి, అంటే యూనో ఎమర్జెన్సీ కేసు ఇలా మరీ బయటే కూర్చొని కొడుతుందని. ఆమె చెప్తుంది నేను ఇంకా కొడతాను, ఇంకా అబ్బాయిని కొడతాను అని. అసలు ఆల్మోస్ట్ రిస్ట్రెయిన్ చేయటం ప్రాబ్లం అయిపోయింది. సో అలా కేసెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ ఓకే, హస్బెండ్ తప్పు చేశారు, బట్ యునో అంత మరీ ఎక్స్ట్రీమ్ స్టెప్ బయట ఇలా డాక్టర్ ముందు కొట్టడం కూడా చాలా డిస్టర్బింగ్ ఇమేజ్ ఉండింది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి యూత్ లో. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పుండొచ్చు వాళ్ళ పేరెంట్స్ కి యూనో వద్దు అని. సో ఈ అబ్బాయి కూడా అమ్మాయి కూడా, అమ్మాయి కొడుతున్న అమ్మాయి కూడా వర్డ్స్ తో కమ్యూనికేట్ చేయొచ్చు, మరి ఇలా బెల్ట్ తో కొట్టాల్సిన అవసరం లేదు. సో యూనో ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ చేయకండి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ కూడా ప్రాబ్లమ్ చూసాను. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ అ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆర్ ఎల్స్ లైక్ అ వైఫ్, దే చూసింగ్ అదర్ పీపుల్, దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వేరేలో సపోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ అ రిలేషన్షిప్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ అ ఫ్యామిలీస్ టు నో కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా ఎక్కువైపోయినాయి అండి. అంటే బయటకి ఎవరు చెప్పుకోవట్లేదు కానీ లోపల బికాజ్ వాళ్ళు చాలా మంది మా క్లినిక్ వస్తున్నారు. ఇందాకే చెప్పా కదా, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని కొడుతుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల అని. సో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఒక్కసారి స్టార్టింగ్ లో ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీ కంట్రోల్లో ఉండదు. ఆ అవతల పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు, మీ వైఫ్ కి మీ ఫ్యామిలీకి తెలుస్తుందా ఆ విషయము, అది ఒక డౌన్ హిల్ రోడ్డే. స్టార్టింగ్ లో ఎక్సైటింగ్ ఉన్నా బాగున్నా, ఎప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఒకళ్ళు చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యారనేది చెప్పలేరు. ఎందుకంటే అది 100% డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు మనం అటెన్షన్ అంతా థర్డ్ పార్టీకి ఇస్తుంటే ఆ లవ్ అండ్ అటెన్షన్ మనము ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఎలా షేర్ చేయగలం? అంటే వెరీ డిఫికల్ట్. ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు ఏంటంటే మనకున్న పార్ట్నర్ కి లోపాలు ఎక్కువ కనిపిస్తాయి మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత ఆ రిస్క్ దొరికిపోతే మళ్ళీ గొడవలు ఇంట్లో, ఆ డిస్టర్బెన్స్, పవర్ డైనామిక్స్ చేంజ్ అవుతాయి హస్బెండ్ వైఫ్ మధ్యన. సో కానీ ఇప్పుడైతే నేను చూసిన దాంట్లో ఏంటంటే అండి, ఇండియాలో మల్టిపుల్ పార్ట్నర్స్ ట్రెండ్ అయిపోయింది. మ్యారేజ్ లో బయట కానీ, అంటే డేటింగ్ లో కూడా ఒక అమ్మాయికి మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ ఉండటం, ఒక అబ్బాయికి మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం, లేకపోతే మ్యారేజ్ లో కూడా చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఒక మనిషికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం అనేది ఎక్కువైపోయింది. That's causing us so much divorce or feeling in love or something. అవునండి, ఇప్పుడు ఒక మనిషితోనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాంట్లోనే ఉంటే ఏంటంటే వాళ్ళు దాంట్లో హ్యాపీనెస్ ఎతుక్కుంటారు. ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ తో ఉన్నారనుకో, కంపారిజన్స్ ఎక్కువైపోతుంది. అంటే ఈ అబ్బాయి నాకు ఇది చేస్తారు, ఈ అబ్బాయి చేయట్లేదు, అలా కంపారిజన్స్ ఎక్కువైపోయి ఒక్కళ్ళతో హ్యాపీనెస్ అనేది కష్టం. ఓకే, ట్రూ.
ఎగ్జాంపుల్ కూడా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి టు బికమ్ అ నార్మల్. ఒక రిలేషన్షిప్ లో ఉన్నానంటే దట్ విల్ ఎఫెక్ట్ నో ఫర్ 1 week or 2 weeks or 2 months ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటివి తీసుకోవాలి మనం? ఫస్ట్ ఏంటంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే వాళ్ళు 100% థెరపీ తీసుకోవాలి. ఓకే. అంటే వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అంటే ఇది కరెక్టా, నేను చేస్తుంది కరెక్టా, అసలు నేను మళ్ళీ ఈ ప్యాటర్న్స్లో పడకుండా ఉండాలి అంటే నేను నా గురించి నేనేం తెలుసుకోవాలి, నా క్లియర్ బౌండరీస్ ఏంటి, నేను ఈ వార్నింగ్ సైన్స్ చూస్తే ఈసారి నేను వెంటనే రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేయాలి. అలా కొన్ని వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే థెరపీ తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. సో థెరపీ ఈజ్ ఎ గుడ్ వర్డ్, ఐ మీన్ గుడ్ టర్మ్. ఓకే, కానీ బయట ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఈ బ్రేక్ అయ్యేట వాళ్ళు ఎవరు ఉండరండి, లైక్ 18, 20, 25 వాళ్ళు ఎవరు థెరపీ లాంటి బిగ్ టర్మ్కి వెళ్ళరు. మేబీ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ హ్యావింగ్ అ వెల్ మెచ్యూర్డ్ దెన్ దే విల్ గో టు థెరపీ. ఇలాంటి వాళ్ళకి బిగ్గెస్ట్ థెరపీ ఏంది అంటే మై అండర్స్టాండింగ్ ఈజ్ అ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ అని మంచిది అనుకో, అరే నాది ఇట్లా బ్రేకప్ అని, ఎవర్రా దాని గురించి ఏం ఆలోచిస్తున్నారా, నువ్వు నీకేం తక్కువరా, నువ్వు పోతే నీకు 100 లాంటి దానికన్నా మంచి దొరుకుతుంది. అమ్మాయిలు పోతారా, నీకు వాడు కరెక్ట్ కాదే, నీకు మంచోడు వస్తాడు. See, that is the biggest motivation that people get. That is also one of the therapy that people will choose. Yes, of course, family, friends will definitely help you. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేసినా కూడా వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని దాటలేకపోతారు. బయట బాగానే ఉంటారు ఫ్రెండ్స్ వచ్చి, మళ్ళీ ఇంటికి పోగానే నైట్ కాగానే గుర్తొస్తుంది, మళ్ళీ నైట్ ఏడవడం కానీ లేకపోతే ఆ లోపల రొటేట్ అవుతుంది. ఎందుకంటే నైట్ లో ఒక్కడే ఉంటాడు కదా, బ్రెయిన్ యాక్టివ్ ఉండదు. సో నవ్ డేస్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇమోషనల్ రెసిలియన్స్ అంటారండి. అంటే ఒక మనిషి ఎంత తట్టుకోగలరు ఇమోషనల్ రెసిలియన్స్ అనేది ఈ జనరేషన్ లో చాలా తక్కువైపోయింది. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఒకటే థాట్ మళ్ళీ ఉండటం బ్రెయిన్ లో. ఇప్పుడు ఒక మూవీ మంచిగా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఎందుకంటే ఆ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఫుల్ గా నవ్వాలనుకున్నా నవ్వలేదు, ఎందుకంటే థాట్ వెనకాల నడుస్తూ ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇప్పుడు జనరేషన్ కి 18-25 కి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. అంటే చాలా మంది వచ్చేది ఓవర్ థింకింగ్ వల్లే ప్రాబ్లం అని క్లినిక్ వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డిప్రెషన్ లేదు, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ ఓవర్ థింకింగ్. బట్ ఏంటంటే ఆ ఓవర్ థింకింగ్ ఆపలేరు, ఏది ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మీరు ఓవర్ థింక్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కొంచెం మోటివేషన్ ఉన్నా, డిమోటివేషన్ ఉన్నా అనుకోండి, లేకపోతే నాకు బ్రేకప్ అయిపోయిందంటే మన మొబైల్స్ కూడా ఎట్లా క్యాచ్ చేస్తుంది అంటే, ఆ ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్, నువ్వు మోటివేషన్ ఉన్నావు, అరే వింది లవ్ బ్రేకప్ అయింది, నీకు ఇంకి ఓన్లీ బ్రేకప్ రీల్సే తీసుకొని వస్తా అని ఏ రీల్ ఓపెన్ చేసినా అది బ్రేకప్ వస్తాయి. నువ్వు నన్ను వదిలిపోయినా నీకు మంచి లవ్ వస్తుంది, ఇట్లా అన్ని ఇవే వస్తుంటాయి, ట్రిగర్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఒక్కటి బై మిస్టేక్, అరే వీడు డిప్రెషన్లో ఉన్నాడు అంటే ఓన్లీ డిప్రెషన్ వీడియోస్ వస్తాయి, లేకపోతే మోటివేషన్ కావాలంటే అన్ని మోటివేషన్ వీడియోలు వస్తూనే ఉంటాయి. దట్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈ జనరేషన్లో కొంచెం చాలా ఎఫెక్ట్ ఇచ్చేది ఏంటంటే మొబైల్ ఫోన్స్. ఓకే, ఎందుకు అంటే ఎగ్జాంపుల్, నేను మూవీలో చూసాను, ఐ డోంట్ రికాల్ మూవీ నేమ్. వాళ్ళ ఫాదర్ ఇద్దరు మొబైల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఓకే, దానివల్ల బ్రేకప్ అయిపోతుంది. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ట్రూ లవ్, ఐ మీన్ దే కెన్ షేర్ ద పాస్వర్డ్స్ టు ఈచ్ అదర్, వాళ్ళ మొబైల్ చూడవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, అరే నా ఫోన్ ఎందుకు ఇవ్వాలా, ఎందుకు చెక్ చేస్తాడు అంటే నా మీద నమ్మకం లేదా, ట్రస్టా? సో ఎవ్రీథింగ్ ఇస్ కాజ్డ్ బై మొబైల్ ఫోన్. కరెక్ట్, రైట్. అంటే ఇది ఐ మీన్ నేను అంత సైకాలజీ ఏం చదవలేను, నేను జనరల్గా చూసి నేను చెప్తున్నాను. మొబైల్ ఫోన్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అయిపోయిందండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ వల్లే అఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి, మొబైల్ ఫోన్ వల్లే వాళ్ళు దొరికిపోతున్నారు, మళ్ళీ మొబైల్ ఫోన్ వల్లే మనుషుల అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో రీసెంట్లీ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ వల్ల వచ్చే కపుల్స్ 100%, అంటే 100% ఆ మొబైల్ ఫోనే రీజన్ ఉంటుంది. సో ఏంటంటే కొన్ని క్విక్ రూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం ఇన్ అ రిలేషన్షిప్. సో నేను మా మదర్ ఫాదర్ ఏం చూసానంటే, ఒకళ్ళు పాస్వర్డ్స్ ఇద్దరికి తెలుసు, కానీ మా మదర్ యాజ్ అ రూల్ నో మ్యాటర్ వాట్ ఈ రూల్ బ్రేక్ చేయదు. మా ఫాదర్ కూడా సేమ్, మొబైల్ చెక్ చేయరు.
అంటే ఈ చేతిలో లేకపోయినా, సో ఆ సేమ్ రూల్ నా మ్యారేజ్ లో నేను యూజ్ చేసుకున్నా. సో ఈవెన్ దో మా ఇద్దరికి ఒకళ్ళు పాస్వర్డ్స్ ఫ్రమ్ డే 1 తెలిసినా కూడా యాజ్ అ రూల్ నేను ఇప్పుడు నైట్ పనుకునేటప్పుడు తన ఫోన్లో ఏమన్నా చూస్తున్నా, నా చేతిలో ఉన్న ఏమి కూడా యాజ్ అ రూల్ నేను చూడను. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ మొబైల్ చూసారు అంటే ఏదొకటి నచ్చంది 100% దొరుకుతుంది. That's true. So అంటే evident. అసలు దొరకని రోజే ఉండదు, దొరకని కపులే ఉండరు. నువ్వు 20 ఇయర్స్ అవ్వండి, 60 ఇయర్స్ అవ్వండి, అంటే అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అని కాదు, Something or other. ఏదొకటి మీకు నచ్చంది దొరుకుతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీ చేతిలో ఉన్నా కూడా చూడకండి, మీ మెంటల్ పీస్కే. That's true actually. Like you'll get something or other. ఇది ఎందుకు పోస్ట్ చేసినావు, ఈ డ్రెస్ నాకు చూపెట్టలేవు, ఈడెవడు నువ్వు, నువ్వు ఇంత మందికి ఎందుకు లైక్ కొట్టినావు, ఐ నో ఏదొకటి. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే కపుల్స్ కి ఏదో ఫైర్ సింబల్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ రియాక్ట్స్ లో, స్నాప్చాట్ లో ఆర్ సంథింగ్, వెన్ యూ రియాక్ట్ టు అదర్ పీపుల్స్ రీల్స్ ఆర్ స్టోరీస్, అది కూడా పెద్ద ఇష్యూస్ అయిపోతున్నాయి. సో యాజ్ అ జనరల్ రూల్, మీకు హెల్తీ రిలేషన్షిప్ కావాలంటే నో మ్యాటర్ వాట్, వాళ్ళ గురించి కూడా కాదు, మీ మెంటల్ పీస్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే పార్ట్నర్ మొబైల్ చూడకండి. అస్సలు చూడకండి. అమ్మాయిలైతే మీరైతే అస్సలు చూడకండి, అబ్బాయిలు కూడా చూసారంటే ఏదో ఒకటి దొరుకుతుంది. అదే కాకుండా మనము రిలేషన్షిప్ కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ తీసుకున్నాం, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫెయిల్ అవ్వగానే సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫెయిల్ అయినండి అనుకోండి, ఒక స్టూడెంట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైపోతుందంటే ఇంకా నా లైఫ్ లేదు, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి సూసైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా మంది. దే ఆర్ మోటివేషనల్లీ డౌన్ ఉంటారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా మోటివేట్ చేయాలి, లైక్ హౌ డు దే పేరెంట్స్ రియాక్ట్ టు ఇట్? చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక సక్సెస్ వస్తేనే నువ్వు ఒక మనిషివి అనేది పిల్లలకి నేర్పించకూడదు. ఫెయిలియర్ కూడా అసలు పిల్లలకి సక్సెస్ ఎలా తెచ్చుకోవటం కాదు, ఫెయిలియర్ ఎలా హ్యాండిల్ చేసుకోవటం నేర్పించాలి పేరెంట్స్ అనేది. అది ఒక్కసారి ఫెయిల్ అవుతే చెప్పటం కాదు, చిన్నప్పటి నుంచి. ఫెయిలియర్ అంటే ప్రతి మనిషి జీవితంలో వస్తుంది. అంటే మోస్ట్ డాక్టర్స్ నాలాంటి రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రీ చదువుకున్న వాళ్ళు చాలాసార్లు ఫెయిల్ అవుతారు ఎగ్జామ్స్. సో బికాస్ పాస్ రేట్ ఓన్లీ 30% ఉంటుంది. సో రిపీటెడ్ అటెంప్ట్స్ తీసుకోవాలి. సో ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా చాలా మంది బిజినెస్ వాళ్ళు, ఒక బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళు కూడా ఇంకో బిజినెస్ లో ఫెయిల్ అవ్వచ్చు. సో ఫెయిలియర్ ని హ్యాండిల్ చేయటం ఒక చైల్డ్ కి, అమ్మ ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం, అంటే ఒక్కసారి నువ్వు పడిపోయినా మళ్ళీ లేసి ట్రై చేయటం అనేది ఒక యాటిట్యూడ్ నేర్పించాలి పిల్లలకి. కానీ ఇండియాలో ఎలా నేర్పిస్తా అంటే అసలు ఫెయిలే కాకూడదు, నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఇంకా లైఫ్ లోనే ఫెయిల్ అయిపోయావు అనే యాటిట్యూడ్ నేర్పించద్దు. అండ్ వాళ్ళ పేరెంట్స్ గోల్స్ అనేది వీళ్ళ మీద రుద్దుతారు. ఎగ్జాంపుల్, నా కొడుకు ఇంజనీర్ కావాలని వాళ్ళ డాడీ ఫిక్స్ అయిపోతాడు, లేదు నువ్వు నా కొడుకు లైక్ నేవీలో పోవాలా, ఏవియేషన్లో పోవాలని లైక్ పేరెంట్స్ విల్ డిసైడ్. ఇప్పుడు మనము వెస్టర్న్ కంట్రీస్లలో చూసుకుంటే స్టూడెంట్స్ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ, వాట్ ఎవర్ యూస్ డూ ఇట్స్ ఓకే. ఇక్కడ ఎలా కాదు, నువ్వు ఇదే చదువు, నువ్వు ఇది చదివితేనే బాగుపడతావు, నువ్వు దే విల్ కంపేర్ టు అదర్స్. చూసినావు వాడు ఇంజనీరింగ్ చేసిండు, వాడు 10 lakhs సంపాదిస్తుండు, నువ్వు ఇంజనీరింగే చేయి, పేరు ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గోల్స్, వాళ్ళ ప్లాన్స్ అన్ని వీళ్ళ మీద రుద్దుతారు, కాబట్టి దట్ విల్ ఎఫెక్ట్ దే మెంటల్ పీస్ ఐ ఫీల్. yes 100%. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ టూ మచ్ ఇంటర్ఫియరెన్స్. And if someone is unable to sleep because of overthinking, the overthinking means so many reasons, like job gaani, relationship gaani, లేకపోతే ఫ్రెండ్షిప్ లో మంచిగా ఉన్నాం, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విల్ హ్యావ్ ఓవర్ థింకింగ్ నేచర్. ఆ ఓవర్ థింక్ నేచర్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మనం? మీకు ఓవర్ థింకింగ్ అవుతుంది అంటే ఫస్ట్ ఏంటంటే మెంటల్ కంట్రోల్ పెంచుకోవాలి. అది ఎలా చేయాలి అంటే, ఒకటి మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మైండ్కి మెంటల్ కంట్రోల్ ఉంటుంది. ఒక మైండ్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది అంటే ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వని మైండ్.
ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా ఎంటైర్ ఫోకస్ ఇక్కడే ఉంది. అది ఎక్కువ నార్మల్గా కూడా నేను మీతో మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేస్తున్నా. నా ఫోకస్ అటు ఇటు వెళ్ళకుండా ఉండటం, ఎక్కువ థాట్ ప్రాసెస్లో వెళ్ళకుండా ఉండటం స్ట్రాంగ్ మైండ్. ఆ స్ట్రాంగ్ మైండ్ కావాలి అంటే 100% మెడిటేషన్ చేయాలి. నేను ఆల్మోస్ట్ రోజుకి, అంటే నేను చాలా రిలీజియస్ పర్సన్ కాబట్టి నేను ఆల్మోస్ట్ రోజుకి ఒక 2 hours అయినా మంత్రాస్ చాంట్ చేస్తూ ఉంటాను. సో కానీ ఇప్పుడు రిలీజియస్ లేరనుకోండి, అట్లీస్ట్ ఒక మెడిటేషన్ యాప్ తీసుకొని, లేకపోతే జస్ట్ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని ఏ థాట్స్ మైండ్ ఎంటర్ అవ్వకుండా మెడిటేషన్ చేసుకోవటం. ఇంకోటి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయటం. అంటే ఒక మైండ్ డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు, ఏదో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, ఇక్కడ ఈ మూమెంట్లో ఆ మైండ్ని ఎలా ఉంచటం, అంటే ఈ మూమెంట్లో మనం ఏమేమి చూస్తున్నాము, ఏమేమి స్మెల్ చేస్తున్నాం, ఏమేమి టేస్ట్ చేస్తున్నాం, అది యాక్టివ్గా చెప్పుకోవటం మైండ్ఫుల్నెస్ అనేది. సో ఆ మైండ్ఫుల్నెస్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చేయటం. సో మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్లస్ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద మన కంట్రోల్. సో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. బాడీ చాలా కంట్రోల్లో ఉంటే మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం. మనకి కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే మంచి ప్రోటీన్, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్, మనకి ఏదైతే కరెక్ట్ ఫుడ్ పడుతుందో అది తీసుకోవటం. ఓకే. సో అదే కాకుండా మీరు ఇందాక చెప్పారు కదా, యాంగ్జైటీ వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి అని. ఇప్పుడు యాంగ్జైటీ, ఫియర్ అనేది రెండు ఒకటేనా? అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి టు స్టాప్ దట్ యాంగ్జైటీ లెవెల్? ఫియర్ అనేది భయం కదా, భయం అనేది పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ. అందరికి భయం ఉన్న వాళ్ళందరికీ యాంగ్జైటీ ఉండదు. ఓకే. కానీ యాంగ్జైటీలో ఒక కంపోనెంట్ భయాలు. ఓకే. సో యాంగ్జైటీ అనేది మీకు ఉంది అంటే, కొన్ని ఉంది అంటే ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నాకు ఉంది అప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు యాంగ్జైటీ లెవెల్ వస్తుంది, యాంగ్జైటీ ఫియర్ ఉంది అని. ఫిజికల్ సైన్స్ ఉంటాయండి. హార్ట్ పాల్పిటేషన్స్ రావటం, హెడేక్స్, స్ట్రెస్ హెడేక్స్ రావటము, స్వెట్టింగ్ రావటము, చేతులు లో బాగా స్వెట్ రావటం, బాడీలో స్వెట్ రావటం, హాట్ అండ్ కోల్డ్ ఫ్లషెస్ అంటారు. సడన్ గా హాట్ గా అనిపించడం, సడన్ గా కోల్డ్ అయిపోవటం, ప్లస్ పానిక్ అటాక్స్. పానిక్ అటాక్స్ ఏంటంటే, సడన్ గా ఒక మనిషికి పానిక్ అటాక్ వస్తుందంటే వాళ్ళకి ఎలా అంటే, ఏదో మేము చచ్చిపోతున్నాం, ఏదో అయిపోతుంది, నాకు ఏమవుతుందో తెలీదు, హార్ట్ రేస్ అయిపోతున్నట్టు అనిపించటం, ఏం పని చేయలేకపోతాం, అలా స్టాప్ అయిపోవటం వాళ్ళు ఏం చేస్తున్నా. సో అది పానిక్ అటాక్. సో అందరికి పానిక్ అటాక్స్ ఉండక్కర్లేదు. నార్మల్లీ యాంగ్జైటీ ఉన్నా కూడా అలజడ ఉండటం, ఆ రెస్ట్లెస్నెస్ ఉండటం, ఈ సైన్స్ కొన్ని ఉన్నా కూడా యాంగ్జైటీ ఉన్నట్టు. సో కొంచెం మైల్డ్ యాంగ్జైటీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు అంటే కొంచెం బ్రేక్ తీసుకొని కూర్చొని నర్వస్ సిస్టమ్ కామ్ చేసుకొని, లేకపోతే చాలా సివియర్ యాంగ్జైటీ లేకపోతే మోడరేట్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మేము మెడిసిన్స్, వేరే ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకో సినారియో అండి నాకు ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు కపుల్స్ ఉన్నారు, లైక్ మ్యారీడ్ కపుల్ ఆర్ లవర్స్ అనుకోండి, డీప్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఫర్ 10 years or 15 years, దిల్ ఫైట్ ఎవ్రీ డే. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వచ్చేసరికి వీ లవ్ ఈచ్ అదర్ అని అంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ ఇస్తారు ఫైట్ చేయకుండా ఉండడానికి? ఇప్పుడు కొంతమంది ఇద్దరు మేబీ హస్బెండ్ వైఫ్ టాక్సిక్ కాదు, పర్సనాలిటీస్ కాదు, కానీ వాళ్ళ గొడవలు టాక్సిక్ అయిపోయాయి. ఎందుకంటే యూజువల్లీ ఒక 10-15 years కలిసి ఉన్న వాళ్ళు రోజు కొట్లాడుకుంటున్నా అంటే ఆ రోజు రీజన్ డిఫరెంట్ ఉండదు, అండర్లైన్ ఎక్కడో ప్రాబ్లం ఉండాలి. సో యాజ్ అ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ మేము ఏం చేస్తామంటే, ఆ అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళకి ఎక్కడ మేజర్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇండియాలో అయితే మోస్ట్లీ ఇన్లాస్ వల్లే వస్తుందండి. అంటే లాంగ్ టర్మ్ అంటే రోజు కొట్లాడుకుంటున్నా అంటే ఇన్లాస్ వల్ల, ఫ్యామిలీ రీజన్స్ వల్ల. నెక్స్ట్ ఫైనాన్స్, అంటే ఫైనాన్షియల్ గా ఏమన్నా ఇద్దరికి కంపాటబిలిటీ లేదా, అలా ఇన్లాస్, ఫైనాన్స్, వాళ్ళ హ్యాబిట్స్, అవన్నీ చూసి అప్పుడు చూస్తాం అసలు అండర్లైన్ రీజన్స్ ఏంటో. మీరు ఎన్ని కేసెస్ చూస్తుంటారా రెగ్యులర్ గా? మీకు మీ ఫేవరెట్ కేస్ ఆర్ ఎల్స్ లైక్ క్యూరియాసిటీ బిల్డ్ చేసిన కేసు ఏమైనా ఉందండి? రీసెంట్ గా నాకు ఒక కేసు వచ్చిందండి. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఆ అబ్బాయికి ఏమనిపించిందంటే, వాళ్ళ పేరెంట్స్ తన మైండ్ లో ఒక ఎలక్ట్రానిక్ చిప్ పెట్టారండి.
ఓకే. ఆ చిప్పుతో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని కంట్రోల్ చేస్తున్నారు. ఓకే. సో తన బాడీ మూవ్మెంట్స్, తను ఏం ఆలోచిస్తున్నారు, తనలో థాట్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఇన్సెప్షన్ మూవీ లాగా అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేసి ఆ చిప్ బయటికి తీసేయమంటున్నారు. సో అలాంటి ఇంట్రెస్టింగ్, అంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఏదో ఒక సైఫై మూవీ లాగా, ఏదో మనుషుల అబ్బాయి హెడ్ లో చిప్ పెడుతున్నట్టు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. నిజంగా పెట్టుంటారేమో ఇస్మార్ట్ శంకర్. అవును, ఓకే, ఆ మూవీలో కూడా పెడతారు కదా. సో అలాంటిది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడు నేను ఎలక్ట్రానిక్ చిప్ థియరీ వినలేదు ముందు. అది ఒక కేసు వచ్చింది. ఇంకొక కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది, ఒక 3 years బ్యాక్. ఆ అబ్బాయికి ఏంటంటే ఒక వీడియో గేమ్స్ ఆడి చిన్న పిల్లోడు, 17 years పిల్లోడు, వీడియో గేమ్స్ ఆడి ఆ అబ్బాయి ఒక వీడియో గేమ్ లోనే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఈ రూమ్ ని చూసినా అబ్బాయికి వీడియో గేమే కనిపిస్తుంది. మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. సో అది చాలా కష్టమైన కేసు అయింది. అంటే ఒక మనిషి మైండ్ ఒక వీడియో గేమ్స్ అంత ఎడిక్షన్ ఉందా జనాలకి? అంటే ఇప్పుడు పిల్లలకి అంత పేరెంట్స్ ఎడిక్ట్ అయ్యే వారికి ఎందుకు ఉంచారు? తన హోల్ ప్రాసెసింగ్ పవరే లేదు ఇంకా. అంటే ఒక చదువుకోలేరు, ఒకటి కూర్చోలేరు, ఏం చేయలేరు, అంతా వీడియో గేమే అయిపోయింది. అంటే మైండ్ కంట్రోల్లో ఉండదు చాలా మందికి. సో ఎగ్జాంపుల్ యూత్ తీసుకుంటే, నౌడేస్ యూత్ అట్రాక్టెడ్ టువర్డ్స్ పోర్నోగ్రఫీ. లైక్ ఎంత అడిక్ట్ అయిపోతారంటే, లైక్ ఇలాంటి సిచ్యువేషన్ చూసినా అని వాళ్ళకి అదే బ్రెయిన్ లో, లైక్ దే డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ఇట్. దాని వల్ల కూడా ఐ ఫీల్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్. లైక్ అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? లైక్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ మోర్ ఇన్ టు దిస్ అని. ఒక కేసు వచ్చిందండి. వాళ్ళ హస్బెండ్ వైఫ్ చాలా మంచి కపుల్, వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ అబ్బాయికి ఏంటంటే హెవీ పోర్న్ ఎడిక్షన్. అసలు వైఫ్ తో 3 ఏళ్లలో ఒక్కసారి కూడా సెక్స్ అవ్వలేదు. అసలు ఒక్కసారి కూడా వాళ్ళకి ఇంటిమసీ లేదు. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకరినొకరిని బాగా అండర్స్టాండ్ చేసుకున్నారంట, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ పోర్న్ ఎడిక్షన్ అనేది ఆపలేకపోతున్నారు. దానివల్ల ఆ పోర్న్ ఎడిక్షన్ ఎంత వరకు వచ్చేసిందంటే, నార్మల్ ఒక మనిషితో ఉండలేకపోతున్నారు. అంటే వైఫ్ అంటే ఇష్టమే, మళ్ళీ వైఫ్ తో ఏం ప్రాబ్లమ్స్ లేదు, గొడవలు లేవు. ఆ అమ్మాయి కూడా మరి ఏం అర్థం చేసుకుందా, ఆ అమ్మాయికి సెక్షువల్ ఇంటిమసీ లేకపోయినా ఆమెకు ఓకే. బట్ అంటే వేరేవన్నీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇద్దరు వర్క్ చేసుకుంటారు, అన్ని ఒక చిన్న గొడవ లేదు. కానీ ఆ అబ్బాయికి ఆ పోర్న్ ఎడిక్షన్ వల్ల బయట ఒక ఉమెన్ తో ఉండలేకపోతున్నారు. లైక్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ హ్యూమన్ బ్రెయిన్. ఐ మీన్ ద స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది నవడేస్. అప్పుడన్నా ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేకపోతుండే, అప్పుడు ఏదో కంట్రోల్ ఉండే. ఇప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ఇట్. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్ వాళ్ళ బ్రెయిన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది పోర్నోగ్రఫీ? పోర్నోగ్రఫీ ఒక డ్రగ్ లాగానే అండి. ఇప్పుడు ఒక డోపమిన్ అనేది ఎక్కువ హిట్ వస్తుంది, అన్యాచురల్ హిట్. అదేంటంటే పోర్న్ ఆపేయంగానే డోపమిన్ తగ్గిపోతాం, మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం ఆ డోపమిన్ రావాలి అని. సో ఒక డ్రగ్ వేసుకున్నట్టే. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఒక డ్రగ్ వేసుకున్న తర్వాత మనం నార్మల్ లైఫ్ లో నార్మల్ గా ఉండాలంటే ఆ హై రాదు. మైండ్ అంతా దాని వైపే వెళ్తుంది. కానీ ఒక పార్ట్నర్ తో ఇంటిమేట్ ఉందాము, ఒక పార్ట్నర్ తో బాగుంటే బాగుంటది అనేది రాదు. ఓకే. సో ఇస్ దేర్ ఎనీ వేస్ ఇన్ సైకాలజీ టు కంట్రోల్ ఓవర్ ఇట్ సో దట్ మై ఆడియన్స్ కెన్ లెర్న్ అబౌట్ ఇట్? ఫోన్ అనేది చూడటం తప్పనండి, కానీ కంట్రోల్, ఒక ఎంత చూస్తున్నారు, ఎంత అది ఒక మీడియం గా వాడుకుంటున్నారు అనేది ఒక కంట్రోల్ పెట్టుకోవాలి మనిషికి. ఇప్పుడు ఆల్కహాల్ కూడా లీగల్ సబ్స్టెన్సే, కానీ మనకి టూ మచ్ తాగుతున్నప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అన్ని మీడియేషన్ లో చేయాలండి. ఓకే. అండ్ కొన్ని యూట్యూబ్లలో ఒక వీడియోస్ వస్తుంటాయి కదా, లైక్ నైట్ కాగానే కొన్ని సజెషన్స్ ఇస్తుంటది, పీస్ఫుల్ మ్యూజిక్, స్లీప్ రావడానికి మ్యూజిక్, లేకపోతే 30 minutes సెషన్ టు హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్, ఇలాంటివి ఉంటాయి కదా యూట్యూబ్లలో. అవి ఎంతవరకు మన బ్రెయిన్ కి ఇంపాక్ట్ ఇస్తుంటది?
ఇప్పుడు యోగ నిద్ర అనేది ఇప్పుడు చాలా పాపులర్ అన్నమాట. అండ్ నేను చాలా మంది నా పేషెంట్స్ కి చెప్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మెడిటేషన్ కొంతమంది వచ్చి అసలు నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను, అస్సలు 2 minutes కూడా ఇలా కూర్చోలేకపోతున్నా అంటే యోగ నిద్ర ట్రై చేయండి. ఎందుకంటే అది ఏంటంటే మరీ ఇలా కూర్చొని అన్ని బ్లాక్ చేసుకునేలా కాకుండా పనుకొని కొంచెం రిలాక్సింగ్ మ్యూజిక్ తో కొంచెం రిలాక్స్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Okay. So one last question. I mean, I already took a lot of time. Does spirituality really help to have a peaceful life? నేను కాలిఫోర్నియాలో స్కూల్ అటెండ్ అయ్యానండి. ఇట్స్ ద సేమ్ స్కూల్ యాజ్ స్టీవ్ జాబ్స్ వెంట్ యాక్చువల్లీ. Oh. సో టాప్ even today my school produces one of the world's top like CEOs and Psychiatrists. Like you, yeah. but in general, a lot of very nice people come out of my school. It was a wonderful school. అంటే ఒక అటెండెన్స్ అనే కాన్సెప్టే ఉండదు. కానీ మా స్కూల్లో ఏంటంటే 99% atheist. They don't believe in God. Oh, And okay. even I grew up, అంటే మా పేరెంట్స్ were not religious. నేను కూడా ఒక atheist గా పెరిగాను. సో ఈవెన్ అంటిల్ సర్టన్ ఏజ్ అసలు గాడ్ అనే నాకు అసలు నమ్మకం లేదు. అసలు గాడ్ అనే ఉంటారు, అసలు నేను పూజలు నమ్మను, అంటే ఒక పూజలో కూర్చోటం నమ్మను. నౌ ఐఎమ్ అ వెరీ వెరీ రిలీజియస్ పర్సన్. What అంటే made you change? అంటే ఎవ్రీ పర్సన్ కొన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు దే అండర్స్టాండ్ గాడ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. అది వాళ్ళకి ఒక ఎవల్యూషన్ అవుతే స్పిరిచువాలిటీ అంటే చిన్నప్పటి నుంచి ఏదో నువ్వు ఈ పూజలు చెయ్యాలి, నువ్వు ఈ గాడ్ని నమ్మాలి, నువ్వు ఇలాగే ఉండాలంటే అది వేరే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కానీ వాళ్ళే స్పిరిచువాలిటీ డిస్కవర్ చేస్తే అది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో నౌ ఐఎమ్ అ వెరీ రిలీజియస్ పర్సన్. ఐ డూ అ లాట్ ఆఫ్ లైక్ దేవీ సాధనాస్ అండ్ లాట్ ఆఫ్ చాంటింగ్. అండ్ నేనే పర్సనల్గా చాలా పూజలు చేస్తూ ఉంటాను. సో ఒక పర్సన్ వాళ్ళకి స్పిరిచువాలిటీ నాకు స్పిరిచువాలిటీ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నాకు ఏ మూమెంట్లో అయినా నాకు ఇమోషనల్ స్ట్రెంగ్త్ కావాలంటే నేను వెంటనే దేవుడి వైపు చూస్తాను. సో నాకు ఆటోమేటిక్గా ఏదైనా ఇమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో మీకు ఆ నమ్మకం ఉంది, అది మీరు డెవలప్ చేసుకున్నారంటే స్పిరిచువాలిటీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. Great. I mean, I had a very beautiful time and చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. I mean, ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత I mean, we get a more virality because of the content that we had. Well, maybe ఇంకో పాడ్కాస్ట్ చేద్దాము, have a longer podcast. Yes, of course you are. Thank you so much. Thank you so much.